ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు రావడానికి 40 రోజుల సమయం ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో తెలీదు కానీ ప్రధాన పార్టీలు మాత్రం గెలుపు మాదంటే మాదంటూ ధీమాగా ఉన్నాయి. ఇక వైసీపీ అధినేత జగన్ అయితే ఒక అడుగు ముందుకేసి వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్, ఐపాక్ టీంని అభినందించారు. 2 ఏళ్ల నుంచి నిర్విరామంగా వైసీపీ కోసం కృషి చేసిన వారికి అభినందనలు తెలిపారు. మన ప్రభుత్వం వస్తోంది, నా పాదయాత్ర క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లారు. ప్రజల్లోకి వెళ్లడంతో వైసీపీ అధికారంలోకి రానుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇలానే కష్టపడి పనిచేస్తే 2024 ఎన్నికల్లో కూడా మనం అధికారంలోకి వస్తామని జగన్ వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ రాగానే మన ముందు ఫ్యూచర్ సీఎం ఉన్నారంటూ జగన్ను తన స్టాఫ్కి పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన పాలన అందించడానికి జగన్ సీఎం అవుతున్నారని అన్నారు. జగన్కు కంగ్రాట్స్ చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఏపీకి బెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఉండాలంటూ ఆకాంక్షించారు. ఫలితాలకు చాలా సమయం ఉంది, కానీ జగన్ అప్పుడే పార్టీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీంని కలిసి అభినందించారు. మన ప్రభుత్వం వస్తుంది, 2024లో కూడా మనమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఫ్యూచర్ సీఎం అంటూ జగన్కి కంగ్రాట్స్ చెప్పారు. అసలు వీరి కాన్ఫిడెన్స్ ఏంటంటూ అందరూ షాక్ అవుతున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ టీం చేసిన సర్వేనే వారి ధీమాకు కారణమని తెలుస్తోంది. వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై ఓటింగ్ పూర్తయిన వెంటనే ప్రశాంత్ కిషోర్ టీం ఓ నివేదిక రూపొందించిందట. వైసీపీకి 130 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు వస్తాయని ఆ నివేదికలో ఉన్నట్టు సమాచారం. అందుకే వైసీపీ అంత కాన్ఫిడెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది.